ఈవెంట్ లో చేసే డాన్సులకి అసలు గ్రోత్ ఉంటుందో ఉండదో ఈ వీడియోలో తెలుసుకుందాం రండి. హే హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ చందు. ఈ రోజు ఈవెంట్ వచ్చేసరికి మా ఏలూరులోనే లోపల డెకరేషన్ సింపుల్ గా చాలా బాగా అరేంజ్ చేశారు. ఇక మేము కూడా డ్రెస్ చేంజ్ చేసి స్నాక్స్ తిందామని అలా బయటకి వెళ్ళాం. డైట్ లో ఉన్నాను కాబట్టి కొన్ని ఫ్రూట్స్ తీసుకుని తిన్నా. అండ్ ఇదేదో మామిడి మసాలా అంట, పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంది. ఈవెంట్ అయ్యే లోపు గిల్లీలు అయిపోతుందని చెప్పేసి కొన్ని తీసుకుని దాసేసా. ఈ లోపే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఎంట్రీ అయితే అయిపోయింది. తర్వాత మేము కూడా వాళ్ళ కోసం ఒక ఎంట్రీ సాంగ్ అయితే చేసి అసలు పర్ఫార్మెన్స్ స్టార్ట్ చేసాం. అసలు డాన్సింగ్ ఫీల్డ్ లో గ్రోత్ ఉంటుందా ఉండదంటే ఖచ్చితంగా గ్రోత్ ఉంటుంది. డాన్సింగ్ ఫీల్డ్ లోనే కాదు, ప్రతి ఫీల్డ్ లోనూ గ్రోత్ ఉంటుంది. మా డాన్సింగ్ ఫీల్డ్ లో గ్రోత్ ఎలా ఉంటుందంటే డాన్స్ పూర్తిగా నేర్చుకుని ఓన్ గా స్కూల్లో పిల్లలకి డాన్స్ నేర్పుతూ అండ్ ఈవెంట్స్ లో కొరియోగ్రఫీ అండ్ సంగీతం చెప్తూ మనీ అయితే అర్న్ చేయొచ్చు. అలాగే చాలా మంది ఓన్ గా డాన్స్ స్కూల్ పెట్టి గ్రోత్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అలాగే డాన్స్ లో ఉన్న అన్ని స్టైల్స్ నేర్చుకుని మూవీ ఇండస్ట్రీ కానీ వెళ్ళామంటే అక్కడ కూడా చాలా బాగా గ్రోత్ అవ్వచ్చు. ఎగ్జాంపుల్ గా చూసుకుంటే మా ఏలూరులోనే నాని అనే ఒక అన్నయ్య ప్రెసెంట్ శేఖర్ మాస్టర్ దగ్గర అసిస్టెంట్ గా చేస్తున్నాడు. ఆయన కూడా మాలాగే కష్టపడి మూవీ ఇండస్ట్రీలోకి వెళ్లి మంచిగా సక్సెస్ అయ్యాడు. ఇలాగే చాలా రకాలుగా డాన్సింగ్ ఫీల్డ్ లో గ్రోత్ అనేది ఉంటుంది. డాన్సింగ్ ఫీల్డ్ లో గ్రోత్ అవ్వాలంటే చాలా కష్టపడాలి, అప్పుడే మనకి గ్రోత్ అనేది ఉంటుంది. ఇక ఈవెంట్ అయితే కంప్లీట్ చేసుకుని భోజనాల దగ్గరికి అయితే బయలుదేరిపోయాం. ఇక భోజనం అయితే తినేసి దాచుకున్న కిల్లి కూడా నవలేసి ఇంటికైతే బయలుదేరిపోయాను. బాయ్.